ఎవరి అంచనాలకు అందకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ రాజకీయాలు క్షణక్షణం రంజుగా మారుతున్నాయి. ఇక్కడ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వేస్తున్న వ్యూహాత్మక అడుగులో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విసురుతున్న రాజకీయ అస్త్రాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు బాల్కొండ గడ్డపై ఎవరి కర్చీఫ్ నిలబడుతుంది? ఏళ్లుగా ఆశలు పెట్టుకున్న నలుగురు కీలక నేతల రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ఏ ప్రశ్నార్థకంలో చిక్కుకుంది? ఆగస్టు 15 డెడ్ లైన్ ముగిసేలోపు ఈ నియోజకవర్గంలో ఎలాంటి సంచలన ప్రకంపనలు రాబోతున్నాయి? ఈ ఉత్కంఠభరిత రాజకీయ పరిణామాల గురించి తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బాల్కొండ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో స్థానిక రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ అధినాయకత్వమే నేరుగా రంగంలోకి దిగడంతో కేడర్లో జోష్ పెరిగినప్పటికీ భవిష్యత్తుపై భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పెద్ద మనుషుల మాట కప్పదాటినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే స్వయంగా ఇక్కడ ఫోకస్ పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఇక్కడ వరుస పర్యటనలు చేస్తూ నియోజకవర్గంపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఎన్నికల హామీలను గుప్పించడంలో ఆయన దూకుడు పెంచడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు తెస్తామని భరోసా ఇస్తున్నారు. అయితే దూకుడుగా వెళ్తున్న పీసీసీ చీఫ్ వ్యూహాలు స్థానిక కాంగ్రెస్ నాయకుల్లో మాత్రం తీవ్రమైన అంతర్మథనానికి కారణమవుతున్నాయి. బాల్కొండ నియోజకవర్గంపై ఇప్పటికే ఆశలు పెట్టుకున్న నలుగురు కీలక కాంగ్రెస్ నేతలు ఈ పరిణామాలతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మానాల మోహన్ రెడ్డి, ఏరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి, సునీల్ రెడ్డి వంటి ముఖ్య నేతలు ఎప్పటినుంచో ఇక్కడ పట్టు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాము గ్రౌండ్ లెవెల్లో కష్టపడి పార్టీని బలోపేతం చేస్తే ఇప్పుడు పీసీసీ చీఫ్ నేరుగా రంగంలోకి దిగి కర్చీఫ్ వేయడంతో వారి శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అయినట్లయింది. అధినాయకత్వమే అన్నీ తానై వ్యవహరిస్తే తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని ఆ నలుగురు నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గుడి ముందు గోడ దేవునికే మూడో నేత్రం అన్నట్లు అధినాయకుల నిర్ణయాలు తమ ఉనికికే ముప్పు తెస్తాయని వారు మదనపడుతున్నారు. సొంత పార్టీ అధినేతనే బరిలో దిగితే తమ పరిస్థితి ఏంటో మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటించిన 4 కీలక హామీలు ప్రస్తుతం బాల్కొండ రాజకీయాలను శాసిస్తున్నాయి. అభివృద్ధి పేరుతో ఆయన ఇచ్చిన ఈ హామీల చుట్టూనే ఇప్పుడు స్థానిక రాజకీయం మొత్తం తిరుగుతోంది. అయితే ఈ హామీల వర్షాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే అస్త్రంగా మలుచుకున్న వేముల ప్రశాంత్ రెడ్డి అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లు కాంగ్రెస్ నేతల ఆర్భాటం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని ఆయన ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో పట్టుకోల్పోకుండా ఉండేందుకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దూకుడును మరింత పెంచారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఆయన కేడర్లో కొత్త జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 15 వరకు డెడ్ లైన్ అంటూ వేముల శంఖారావం పూరించారు. అప్పటి వరకు ప్రభుత్వం తమ హామీలను అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల హామీలను నమ్మి మోసపోవద్దని ఆయన ప్రజలకు పిలుపునిస్తున్నారు. అధికార పార్టీ ఇస్తున్న అవాస్తవ హామీలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వేముల ప్రశాంత్ రెడ్డి తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. బాల్కొండ గడ్డపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జోక్యం పెరిగిన కొద్దీ స్థానిక కాంగ్రెస్ నేతల్లో అయోమయం రెట్టింపు అవుతోంది. దొంగే దొంగ అన్నట్లు అధిష్టానమే నేరుగా చక్రం తిప్పుతుంటే స్థానిక నాయకత్వానికి ఇక విలువ ఏముంటుందనే ప్రశ్న ఉదయిస్తోంది. మానాల మోహన్ రెడ్డి, ఈరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి, సునీల్ రెడ్డి వంటి సీనియర్ నేతలు తమ వర్గీయులతో రహస్య సమావేశాలు నిర్వహిస్తూ భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. గుడ్డి కన్నా మెల్లనయం అన్నట్లు సొంత పార్టీ అధికారంలోకి వచ్చినా తమకు ప్రాధాన్యత దక్కకపోతే ఎలా అనే ఆందోళన వారిని వేధిస్తోంది. అధిష్టానం నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకించలేక లోపల కుమిలిపోలేక ఆ నలుగురు నేతలు తీవ్రమైన మానసిక వేదనను అనుభవిస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఎలాగైనా పట్టు సాధించాలనే గట్టి పట్టుదలతో మహేష్ గౌడ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు.
గాడిద గుడ్డు లెక్క చందంగా కేవలం మాటలతో సరిపెట్టకుండా క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ పర్యటిస్తూ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఈ దూకుడు స్థానిక నాయకులను దూరం చేస్తుందనే గుసగుసలు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయినప్పటికీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన తన లక్ష్యం వైపే అచంచల దీక్షతో ముందుకు సాగుతున్నారు. బాల్కొండ రాజకీయ రణరంగంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తన పట్టు నిరూపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతుండగా, మరోవైపు వేముల ప్రశాంత్ రెడ్డి తన కోటను కాపాడుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. గోడ మీద పిల్లిలా ఎటువైపు మొగ్గాలో తెలియక స్థానిక కాంగ్రెస్ నేతలు సతమతమవుతున్నారు. ఉరిమి మంగళవారం పడ్డట్లు ఈ పరిణామాలన్నీ చివరకు ఎవరి రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తాయో వేచి చూడాలి. ఆగస్టు 15 డెడ్లైన్ సమీపిస్తున్న కొద్దీ బాల్కొండ రాజకీయం మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. బాల్కొండ నియోజకవర్గంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దూకుడు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రతివ్యూహాల మధ్య రాజకీయం రంజుగా మారుతోంది. ఆశలు పెట్టుకున్న నలుగురు నేతల భవిష్యత్తు ఎటువైపు పయనిస్తుందనేది రాబోయే పరిణామాలు నిర్ణయించనున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో స్పష్టత లేకపోతే స్థానిక నేతలు మరింత నష్టపోక తప్పదు. ఇచ్చిన డెడ్లైన్ గడువు ముగిసేలోపు ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయోనని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.